తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ పంచాంగకర్త, వాస్తు జ్యోతిష పండితులు, హస్త సాముద్రిక నిపుణులు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. ఓం మాతా పితృగురుభ్యో నమః. నమస్కారం. ముందుగా మీకు శ్రీ పరాభావనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి. మీకు కూడా థ్యాంక్ యూ సార్. రాశి ఫలాలు అనేవి తెలుసుకోవాలి అని అంటే అది సంవత్సరంలో ఒక్క పర్యాయం మాత్రమే తెలుసుకోవాలి అనేది శాస్త్రం పెట్టిన ఒక విధానం, అంతేనా సార్? కాదా? కాదండి, రాశి మాస ఫలితాలు ఫలాలు తెలుసుకోవచ్చా? ఇది ప్రతి మాసానికి ప్రతి వారానికి సంబంధించిన ఫలితాలను విశ్లేషణ అనేది ఉంటుంది. కాకపోతే మనకు ఆనవాయితీగా వస్తున్న సాంప్రదాయం ఉగాది. ఇది ఉగాది రోజున ఆ సంవత్సరం ప్రారంభ రోజున మనకి రాశి ఫలితాలను అంచనా, ఈ సంవత్సరం ఎలా జరుగుతుంది ఏమిటి అనేది అంచనా వేయటానికి అదొక మనకు ఆనవాయితీ. ఇది ముఖ్యంగా వ్యవసాయ రంగానికి సంబంధించిన వారికి, వ్యవసాయ రంగంలో ఉన్నవారు, వ్యవసాయదారులకు ఈ సంవత్సరం ఏ పంటలు వేయాలి, ఏ రాశి వారు ఏ పంటలు వేస్తే ఎటువంటి ఫలితాలు ఉంటాయి, వర్షాభావ పరిస్థితులు ఏ సమయంలో ఏర్పడతాయి, ఇది నవనాయకుల దాన్ని బట్టి చెప్తారా? రాజాది నవనాయక ఫలితాలను బట్టి దాని విశ్లేషణ ఉంటుంది. కాబట్టి రాశి ఫలితాల విశ్లేషణ మనకు ఉగాది రోజు చేయటం ఆనవాయితీ. కానీ ప్రతి వార ఫలితాలను విశ్లేషించవచ్చు, దిన ఫలితాలను విశ్లేషించవచ్చు. సో ఆనవాయితీ ప్రకారమే డెఫినెట్గా ఉగాది నాడు చూసుకుంటాము. అలాగే పంచాంగకర్తలు చేసేటటువంటి విశ్లేషణ ఇంకాస్త ఎక్కువ విశ్లేషణాత్మకంగా ఉంటుంది. ఎందుకంటే వారికి పరిపూర్ణ అవగాహన ఉంటుంది గోచారం ఎలా ఉంటుంది అనేది. ఒక పంచాంగకర్తగా సుమారు ఒక 30 సంవత్సరాల నుంచి కూడా పంచాంగాల్ని రాస్తూ ఉన్నారు. సో యు ఆర్ ద రైట్ పర్సన్. అలాగే స్వానుభవాలు చెప్పచ్చో చెప్పకూడదో నాకు తెలియదు, కానీ నన్ను అడుగుతూ ఉంటారు కాబట్టి నేను ఈ మాటని మెన్షన్ చేస్తున్నాను. నేను ఇలా ఆస్ట్రాలజర్స్ని ఇన్వైట్ చేయడం కానీ, ఇంటర్వ్యూస్ చేయడం కానీ, లేకపోతే ఆధ్యాత్మికవేత్తలతో మాట్లాడటం కానీ చేస్తూ ఉన్నాను సుమారు ఒక 3-4 ఏళ్ల నుంచి. సో నన్ను అడుగుతూ ఉంటారు మీరెవరిని ఫాలో చేస్తారు అని. సో నేను ఫాలో చేసేది ఆయన ఒక్కరిని మాత్రమే. విశ్వనాథ్ గారు అంటే గన్ షాట్, ఇంకా అందులో తిరుగులేదు. ఆయన ప్రొడిక్షన్స్ అందించారు అని అంటే ఇంక తిరుగులేదు. నాకు సుమారు 10 ఏళ్ల నుంచి అనుబంధం ఉంది ఆయనతోటి. సార్ థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఇదివరకు రోజుల్లో జెమినీ టీవీలో ప్రత్యేకంగా మీరు ఈ రాశి ఫలితాలని చాలా విస్తృతంగా అందించేవారు. మీకు బోల్డ్ అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. సో మళ్ళీ ఎన్నాళ్ళ గ్యాప్ ఉంది సార్ ఇప్పటికి? 10 సంవత్సరాల గ్యాప్ తర్వాత నా రిక్వెస్ట్తో మీరు మళ్ళీ ఈ ఉగాది రాశి ఫలితాలని అందించడం కోసం మా ప్రేక్షకుల కోసం ఇచ్చేశారు. అందుకు వారందరి తరపున, నా తరపున ప్రత్యేకమైన కృతజ్ఞతలు సార్. థ్యాంక్స్ అండి. సో ఇక ద్వాదశ రాశులకి కూడా ఉగాది నుంచి ఎలా ఉండబోతోంది, వారు ఎటువంటి విధి విధానాల్ని ఖచ్చితంగా పాటించాలి, ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను. అలాగే పంచాంగ శ్రవణం కూడా ఉంటుంది. సార్ చేసేటటువంటి పంచాంగ శ్రవణం ఉగాది రోజు లైవ్ ఉంటుంది. పొద్దున్న 8ంటికి నేను అందించేటటువంటి ప్రయత్నం చేస్తాను. మన ఛానల్లో మీరు వీక్షించవచ్చు. మరి మొదలు పెడదామా సార్? తప్పకుండా. కన్యా రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరం ఎలా ఉండబోతోంది సార్? కన్యా రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. ఎంచేతనంటే కన్యా రాశి వారికి 7వ స్థానంలో శని సంచారం జరుగుతూ ఉండటం, గురువు అతిచారంతో సంచరిస్తూ ఉండటం, వీటి కారణాల చేత కొంత ఇబ్బందికర పరిస్థితులు ఈ సంవత్సరం వీరు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. కేవలం కాలయాపన కారణం చేత వీరు వేరే విధంగా, అంటే ఎంటర్టైన్మెంట్కి సంబంధించి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ చేయవలసిన పనులను సరిగ్గా చేయకపోవటం, వాయిదా వేసే పద్ధతులు, వీటి కారణం చేత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉండవచ్చు. ఇటువంటి అవలక్షణాలను వీరు అధిగమించగలిగితే ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. ఇక ఆదాయ వ్యయాల గురించి చూసుకుంటున్నప్పుడు ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 3. ఇక్కడ ముందు వివరిస్తున్నట్లుగా ఆదాయ వ్యయాలు, రాజపూజ్య, అవమానాలు ఇవి కేవలం ఉగాది వారాధిపతిని అనుసరించి వచ్చే ఒక పట్టిక. దాని ప్రకారం అర్థం చేసుకోవాల్సింది. ఇందులో అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఆదాయం 8 వస్తుంది, 8 రూపాయల ఆదాయం వస్తే 11 రూపాయలు ఖర్చు అవుతుందనే భావనలోకి వెళ్ళొద్దు. ఇక్కడ అర్థం అంటే అది ఖచ్చితంగా ఆ విధంగానే వస్తుందని కాదు. ఆ విధంగా వ్యత్యాసం ఉన్న సందర్భాలలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, పొదుపు పాటించాలి అని అటువంటి సూచన చేయటానికి మాత్రమే ఇది ఉపయోగపడుతుంది. అంతేకాకుండా రాజపూజ్య, అవమానాలు 2 సమానంగా ఉన్నాయి. దీని అర్థం ఏమిటంటే వారికి రాజపూజ్యం కానీ అవమానం కానీ ఇటువంటివి మనకి ఎదురయ్యే సందర్భాలు మన వ్యక్తిత్వాన్ని బట్టి, మన మాట తీరును బట్టి, మన పనితీరును బట్టి ఆధారపడి ఉంటుంది.
కాబట్టి మనం లౌక్యంగా అందరితోటి చక్కగా వ్యవహరిస్తున్న సందర్భాలలో మనకి చక్కగా అందరూ గౌరవించే పరిస్థితులు ఉంటారు, అందరూ ఉంటారు. లేదా మనం లౌక్యంగా వ్యవహరించని పరిస్థితుల్లో అవమానకరంగా మాట్లాడే వ్యక్తులు ఉంటారు. అవి యాదృచ్ఛికంగా జరిగే పరిణామ క్రమాలు అయితే మటుకు కాదు. అందుచేత లౌక్యంగా వ్యవహరించడం ఇక్కడ సమంగా ఉన్నది కాబట్టి వారు లౌక్యంగా వ్యవహరిస్తున్న సందర్భాలలో అనుకూలమైన ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. ఇక గ్రహ సంచారానికి సంబంధించి చూసుకున్నప్పుడు ఇక్కడ గురువు 1/6/2026 వరకు దశమ స్థానంలో అంటే మిథున రాశిలో తామ్రమూర్తిగా ఉన్నాడు. ఇది అంత అనుకూలమైన స్థితి కాదు. తదుపరి 30/10/2026 వరకు లాభస్థానంలో అంటే కర్కాటక రాశిలో వారు లోహమూర్తిగా ఉన్నాడు. తదుపరి అప్పటి నుండి 24 జనవరి 2027 వరకు వ్యయస్థానంలో మరలా తామ్రమూర్తిగా, ఆ తదుపరి సంవత్సరం అంతా మరలా 11వ స్థానంలో అంటే కర్కాటక రాశిలో లోహమూర్తిగా ఉన్నాడు. ఈ 4 మూర్తిత్వాలు అంత అనుకూలంగా లేని కారణం చేత ఈ సంవత్సరం వీరికి గురువుకు సంబంధించి అంత అనుకూలమైన ఫలితాలు ఉంటాయని చెప్పలేము. తదుపరి శని ఈ సంవత్సరం అంతా సప్తమ స్థానంలో తామ్రమూర్తిగా ఉన్నాడు. ముందు వివరించినట్లుగా సప్తమ స్థానంలో వీరికి శని సంచారం అంత అనుకూలమైన ఫలితాలు కాదు. ఇక్కడ రాహుకేతువులకు సంబంధించి చూసుకున్నప్పుడు రాహువు డిసెంబర్ 6, 2026 వరకు షష్టమ స్థానంలో 6వ స్థానంలో ప్లేస్ చేయబడి ఉండి రజితమూర్తిత్వాన్ని పొంది ఉండటం, ఆ తదుపరి పంచమ స్థానంలో మకర రాశిలో అక్కడ కూడా రజిత స్థితిలో ఉండటం, కేతువు 12వ స్థానంలో 6, 12 వరకు ఉండటం, ఆ తదుపరి లగ్నభావంలో అంటే కర్కాటక రాశిలో రజత మూర్తిత్వం కలిగి ఉండటం. ఇవి కొంచెం అనుకూలించే అంశాలు, అంటే రాహుకేతువులు కొంతవరకు అనుకూలించే పరిస్థితులు ఉంటాయని చెప్పవచ్చు. ఇక కుజుడు ఈ రాశి వారికి అష్టమ కుజుడు వీరికి మే 11 నుంచి జూన్ 20వ తారీఖు మధ్యకాలంలో సంచారం, మేషరాశి సంచారం చేస్తున్న సమయంలో వీరికి అష్టమ కుజ పరిస్థితి ఉంటుంది. వీటన్నిటినీ సంకలనం చేసుకున్న సన్నివేశాలలో వీరికి గురువుకు సంబంధించి మాత్రం వీరికి కొంత అనుకూలమైన ఫలితాలు గురు శని గ్రహాలకు సంబంధించి అనుకూలంగా ఉండదని చెప్పవచ్చు. ముఖ్యంగా మే 11 నుంచి జూన్ 20 మధ్య కాలంలో వీరికి కుజునికి సంబంధించిన ప్రతికూలతలు ఉంటాయి అని చెప్పవచ్చు. అంతేకాకుండా వీరికి సప్తమంలో శని కుజగ్రహ కలయిక వీరికి ఏర్పడుతూ ఉండటం మే 11 వరకు, ఆ సమయంలో వీరు తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే షష్టమ రాశిలో కుజ సంచారం, సప్తమ రాశిలో కుజ సంచారం, అష్టమ రాశిలో కుజ సంచారం, ఈ 3 పరిగణలో తీసుకున్న సందర్భంలో వీరికి జూన్ 20వ తారీఖు వరకు వీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ముఖ్యంగా శని కుజగ్రహాల కలయిక మీనరాశిలో ఉన్న సందర్భాలలో వీరికి మే 11వ తారీఖు వరకు తీవ్ర భావోద్వేగాలకు ఆవేశకావేశాలకు లోనయ్యే అవకాశాలు, అనుకోని విధంగా ప్రతి విషయంలోనూ వీరు చిరాకు పడే పరిస్థితులు, తద్వారా కుటుంబ సభ్యుల నుంచి వ్యతిరేకత ఎదుర్కొనే పరిస్థితులు, జీవిత భాగస్వామి నుండి కూడా వ్యతిరేకత ఎదుర్కొనే పరిస్థితులు ఉంటాయి. విద్యార్థులకు సంబంధించి ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం అవసరం. వీరు కాలయాపన చేసే పరిస్థితులు, అంటే మిగతా కారణాల చేత, అంటే వీరికి ఎంటర్టైన్మెంట్కి సంబంధించి కావచ్చు, లేదా ఇతర వ్యాపకాల వైపు వీరు ఆకర్షితులు అవ్వటం వలన కావచ్చు, వీటి కారణాల చేత వారు చదువుకునే విషయంలో వారు శ్రద్ధ లేకపోవటం, పరీక్షల సమయంలో కూడా మిగతా వ్యాపకాలు కారణాల వలన సరిగ్గా ఏకాగ్రత కుదరకపోవటం లాంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయి. తద్వారా వీరికి పరీక్షల్లో అనుకూలమైన ఫలితాలు ఉండే అవకాశాలు తక్కువ. జాగ్రత్తలు ఈ విద్యార్థుల తల్లిదండ్రులు వారి పట్ల జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. భావోద్వేగాలు, ప్రేమ స్నేహం వంటి విషయాలు ఈ రాశి వారికి ఏమాత్రం అనుకూలం కాదు. వీరు ప్రేమగా వారు నిజాయితీగా ప్రేమను వ్యక్తీకరిస్తున్నప్పటికీ ఎదుటివారు దాన్ని అనుమానించే పరిస్థితులు ఉండే అవకాశం ఉంటుంది. తద్వారా అపార్థాలు, తీవ్రమైన మానసిక ఒత్తిళ్లు చోటు చేసుకునే పరిస్థితులు ఉండవచ్చు. పోటీ పరీక్షలకు సంబంధించి చాలా జాగ్రత్తగా వీరు ప్రిపేర్ కావటం మంచిది. ఉద్యోగులకు సంబంధించి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. బదిలీలు, పదోన్నతులు కోరకుండా ఉండటం మంచిది.
ఎంతో కాలంగా అందవలసిన బకాయిల గురించి న్యాయ చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అన్న ఆలోచన వీరికి తటస్థపడే పరిస్థితి ఉంటుంది. కానీ అటువంటి వాటి వలన ప్రస్తుతం ఉపయోగం ఉండదు. కొంతకాలం వేచి చూడటం అవసరం. కానీ ఈ రాశికి సంబంధించిన సాఫ్ట్‌వేర్ రంగ ఉద్యోగులకు అనుకోని విధంగా బహుశా మే 11వ తారీఖు లోపలే వీరికి మంచి ఉపాధి అవకాశాలు లభించే పరిస్థితులు చోటు చేసుకుంటాయి. ఈ సమయంలో వారి దగ్గర బంధువులు కానీ, ప్రాణ స్నేహితులు కానీ, లేదా జీవిత భాగస్వామి కానీ వారి నుంచి అందే సలహాలు, బహుశా వీరి తరపున వారు పెట్టే అప్లికేషన్స్ లాంటివి కావచ్చు, వీటి ద్వారా ఉపాధి అవకాశాలు వీరికి లభించే పరిస్థితులు ఉంటాయి. విదేశీ ప్రయత్నాలకు అనుకూలం. కానీ విదేశాల్లో నివసిస్తున్న వ్యక్తులు అనుకోని విధంగా వారికి ఆర్థిక పరమైన తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు, కొన్ని సందర్భాల్లో ఉద్యోగంలో తీవ్రమైన ఒడిదుడుకులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. వీరు ఇటువంటి సన్నివేశాలు ఎదుర్కొంటున్న వారు, విదేశాల్లో నివసిస్తున్న వారు మన్యుసూక్త పారాయణ చేయించుకుంటూ ఉండటం, లేదా వాళ్ళ ఆంజనేయ స్వామికి అది కుదరని సందర్భంలో కనీసం యూట్యూబుల్లో దొరుకుతుంది మన్యుసూక్తం, అది వినటం అలవాటుగా చేసుకున్నప్పుడు బహుశా వాళ్ళకి సంబంధించిన వీసా ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇటువంటి లేదా ఉపాధి సంబంధించిన అవకాశాలు కానీ, ఉపాధికి సంబంధించిన సమస్యలు కానీ తొలగిపోయే అవకాశం ఉంటుంది. స్త్రీలకు సంబంధించి ఈ సంవత్సరం అంత అనుకూలంగా ఉండే పరిస్థితులు లేవు. వివాహాది శుభకార్య విషయంలో తల్లిదండ్రుల ఆలోచనలకు లేదా శ్రేయోభిలాషుల ఆలోచనలకు, సలహాలకు ప్రాధాన్యత ఇవ్వటం మంచిది. ప్రేమ, స్నేహం వంటి విషయాదులలో తొందరపాటు నిర్ణయాలు అనుకూలం కాదు. వివాహ జాప్యతలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ తీవ్రమైన సున్నితత్వానికి లోను కాకుండా వ్యవహరించవలసిన అవసరాలు ఉంటాయి ఈ రాశి వారు. కానీ సంతాన ఆరోగ్య విషయాలు లేదా సంతాన ప్రాప్తి గురించి నిర్ణయాలు తీసుకోవటానికి ఈ సంవత్సరం ఈ రాశి స్త్రీలకు అనుకూలం. ఇక నక్షత్రాల వారీగా చూసుకుంటున్నప్పుడు ఉత్తర ఫల్గుని నక్షత్రం 2, 3, 4 పాదాలు ఇది కన్యా రాశిలో ఉంటుంది. వీరికి మన మానసిక పరమైన ఒత్తిడి ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. మానసిక పరమైన ఒత్తిడి కేవలం తమ చర్యల ద్వారా మాత్రమే అవి ఎదురవుతాయని, తమలో ఉన్న అసహనాన్ని ప్రదర్శిస్తూ ఉన్న కారణం చేత వారిని ఇష్టపడే వ్యక్తులు కూడా వారిని ద్వేషించే పరిస్థితులు ఉంటాయి. ఇష్టపడే వ్యక్తులు కూడా తమను వ్యతిరేకిస్తున్నారనే భావనతోటి వీరు తీవ్ర ఒత్తిడికి లోనే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇది వ్యక్తిత్వానికి సంబంధించిన సమస్యగా భావించి ఈ నక్షత్రం వారు చాలా జాగ్రత్తలు తీసుకుంటూ వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవడానికి, మంచి అనుకూలమైన వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నించడం అవసరం. కుదిరిన సందర్భాల్లో వారికి తెలిసిన పండితుల ద్వారా అరుణం మహాసౌరం త్రిచ అనే సూర్య నమస్కారాలతో కూడిన పూజను వీరు చేయించుకున్న సందర్భాల్లోనూ లేదా మరెవరైనా చేస్తున్నప్పుడు అందులో పాల్గొనటం ద్వారా అనుకూలమైన ఫలితాలను పొందుతారు. కందాయ ఫలితాలను మనం పరిగణలో తీసుకుంటున్నప్పుడు ఇందులో 3 అంకెలు ఉంటాయి. ఈ కందాయ ఫలితాలు అంటే ఇవి సంవత్సరంలో మనకున్న 12 నెలల్లో మొదటి 4 నెలలకు మొదటి అంకె సూచిస్తుంది. రెండవ 4 నెలలకు 4 నుంచి 8వ నెల వరకు రెండవ అంకె, చివరి 4 నెలలకు 3వ అంకె సూచిస్తూ ఉంటుంది. ఈ సంవత్సరం మనకి జ్యేష్ఠమాసం అధికంగా వచ్చినది కాబట్టి మొదటి 4 నెలలు అంటే ఇది ఇక్కడ 5 నెలలుగా పరిగణలో తీసుకోవచ్చు. చైత్రం, వైశాఖం, అధిక జ్యేష్టం, నిజ జ్యేష్టం, ఆషాఢ మాసం ఈ విధంగా తీసుకుంటున్నప్పుడు ఈ కందాయ ఫలితాలు 5, 1, 3 ఇక్కడ సరి అంకె వచ్చిన సందర్భంలో చాలా అనుకూలంగా ఉంటుందని, బేసి అంకె వచ్చిన సందర్భంలో కొంచెం మిశ్రమ ఫలితాలు ఉంటాయని, శూన్యం వచ్చిన సందర్భంలో శూన్య ఫలితం ఉంటుందని, ఇది ఆరోగ్య సంబంధిత విషయాలకు కావచ్చు, ఆర్థిక పరమైన విషయాలకు కావచ్చు. ఈ విధంగా పరిగణలో తీసుకున్నప్పుడు వీరికి 5, 1, 3 ఇవి 3 వీరికి బేసి సంఖ్యలు వచ్చాయి. అంటే ఇక్కడ వీరికి స్టూడియస్గా నడుస్తూ ఉంటుంది అని అర్థం. అంటే చాలా మిశ్రమ ఫలితాలు అంటే అనుకూలమైన ఫలితాలు ఉంటాయి, ఒకే గ్రాఫ్లో ఉంటాయి అని చెప్పవచ్చు. ఇక ఈ ఉత్తర ఫల్గుని నక్షత్రానికి సంబంధించి సంతాన అభివృద్ధి వీరికి బాగా అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది. ఈ రాశి స్త్రీలు అంటే ముఖ్యంగా సంతానార్థులకు వీరి శుభవార్తా శ్రవణాలు ఉండే పరిస్థితులు ఉంటాయి. చిన్న చిన్న వైద్య విధానాలు, చికిత్సల ద్వారా వీరికి గర్భధారణ జరిగే అవకాశాలు ఉంటాయి. దీర్ఘకాలికంగా చర్మ సంబంధిత లేదా ఎలర్జీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారికి
ఉపశమనం లభిస్తుంది. హస్తా నక్షత్రం వారికి రాజపూజ్యం. ఇక్కడ రాజపూజ్యం అని చెప్పటం ఏమిటంటే వారికి బహుశా వారి వ్యక్తిత్వం ద్వారా వారికి మంచి పరిస్థితులు, అనుకూల గౌరవం లభించే పరిస్థితులు ఉంటాయి. నేను వివరించదలుచుకున్న విషయం ఏమిటంటే వీరికి అనుకోని విధంగా ఉన్నత ఉపాధి అవకాశాలు లభించటం, లేదా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ప్రభుత్వపరమైన ఉన్నత స్థాయిని వీరు పొందటం, వీటి కారణం చేత, లేదా అదనపు బాధ్యతలు వీరు పొందటం, అదనపు బాధ్యతలు తీసుకోవటం కారణం చేత వీరికి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. వాటిని సద్వినియోగపరచుకోవడానికి ప్రయత్నించడం అవసరం. కానీ ఈ రాశి స్త్రీలకు సంబంధించి స్వల్ప జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. ఈ రాశి స్త్రీలు తీవ్ర ఆవేశ కావేశాలను వ్యక్తీకరిస్తూ ఉండటం, ఎదుటి వారిని తక్కువ అంచనా చేసి మాట్లాడటం, ఇటువంటి కారణాల చేత కొంత ఒత్తిడిని కొని తెచ్చుకుంటారు. ముఖ్యంగా మాతృవంశం అంటే తల్లితోటి కానీ, తల్లి వైపు బంధువుల నుండి కానీ వీరి వ్యతిరేకతను ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. కందాయ ఫలితాలను చూసుకుంటున్నప్పుడు వీరికి 0-2-0 అంటే ఇక్కడ 2 శూన్యాలు వీరికి ఉన్నాయి. ప్రారంభంలో, చివర్లో వరుసగా 2 సున్నాలు ఉన్నప్పుడు అది చాలా ఇబ్బందికర స్థితిగా భావించవచ్చు. కానీ ఇక్కడ మొదటి 4 నెలలు, కొంత ఇబ్బంది, చివరి 4 నెలలు వీరికి ఇబ్బందిగా ఉంది. మధ్య నెలలో వీరికి 2 సరి అంకె సూచిస్తూ ఉంది. ప్రారంభంలో వీరికి కొంత ఇబ్బందికర పరిస్థితులు మొదటి 4 నెలల్లో వీరికి ఉండే పరిస్థితులు ఉంటాయి. ఆ తదుపరి మరలా వీరికి చాలా ఉన్నత స్థితి ఉంటుంది. చివరి కందాయం 0 వచ్చినది కాబట్టి ముందు నుంచి జాగ్రత్త. కరువు కాలం ముందు ఉంటే మనం ఎలా అన్నిటినీ సమకూర్చుకొని పెట్టుకుంటామో అలా జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. ఇక తదుపరి చిత్తా నక్షత్రం మొదటి 2 పాదాలు కన్యా రాశిలో ఉంటాయి. వీరికి ఈ సంవత్సరం కొంత ప్రతి విషయంలోనూ కొంత వ్యతిరేకత ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. బహుశా వీరు తాము సవ్యంగా ఉన్నప్పటికీ ఎదుటివారు అపార్థం చేసుకోవటం కారణం చేత వీరికి కొంత ఇబ్బందికర సన్నివేశాలు, ఎదుటివారి నుంచి వ్యతిరేకతలు వచ్చే పరిస్థితులు ఉంటాయి. ముఖ్యంగా ప్రయాణాలు చేస్తున్న సందర్భాలలో, లేదా అనుకోని విధంగా ఏర్పడే నూతన పరిచయాల విషయంలో వీరు జాగ్రత్తలు తీసుకోవటం అవసరం. ముఖ్యంగా వీరికి అష్టమ కుజుడు సంచారం చేస్తున్న సన్నివేశాల్లో మే 11 నుంచి జూన్ 20 మధ్య కాలంలో వీరు కొంత శారీరక ఒత్తిడికి గురయ్యే అవకాశాలు ఉంటాయి. ఆ సమయంలో ప్రయాణ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. చర్మ సంబంధిత వ్యాధులు వీరిని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కేవలం అది పోషక ఆహారం తీసుకోకపోవటం, ఆహార నియమాలు పాటించకపోవటం వల్ల మాత్రమే ఏర్పడుతుందని గ్రహించటం మంచిది. తద్వారా వీరు సరైన వ్యాయామం, సరైన పోషక ఆహారం తీసుకున్నప్పుడు ఇటువంటి అనారోగ్య సమస్యలు రావు. కందాయ ఫలితాలను చూసుకుంటున్నప్పుడు వీరికి 3-0-2 మొదటి 4 నెలలుని సూచించేది ఇక్కడ బేస్ సంఖ్య రావటం, ఆ తదుపరి మధ్య నెలను సూచించేది మధ్య కందాయం 0 రావటం, చివరి 4 నెలలను సూచించే అంకె అది సరి అంకె కావటం. అంటే ప్రారంభంలో వీరికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి, మధ్యలో కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి అని చెప్పవచ్చు. చివరి 4 నెలలు వీరికి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఈ కన్యా రాశి వారు ముందు వివరించినట్లుగా ఈ ఉత్తర ఫల్గుని నక్షత్రం వారు అరుణం మహాసౌరం త్రిచ అనే సూర్య నమస్కారాల్లో పాల్గొనటం ఇది అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది. కానీ వీరికి అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న వారికి, లేదా కుటుంబపరమైన చిక్కు సమస్యలను ఎదుర్కొంటున్న వారికి వారు ప్రతినిత్యం సూర్య పంజర స్తోత్రం కానీ, ఆదిత్య హృదయం కానీ చదవటం అలవాటు చేసుకున్నప్పుడు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. కానీ కొన్ని సందర్భాలలో, ముఖ్యంగా ఈ మే 11 నుంచి జూన్ 20 మధ్యకాలంలో అష్టమ రాశి కుజ సంచారం చేస్తున్న సందర్భంలో సప్తశ్లోకి దుర్గా లేదా దుర్గా సప్తశ్లోకి అనేది అది రెగ్యులర్గా పారాయణ చేయటం వలన వీరికి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. భయపడాల్సిన అవసరం లేదు. దుర్గాదేవి ఆరాధనతో ఈ సంవత్సరం అంతా సాఫీగా కన్యా రాశి వారికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ వీడియోలో తులారాశి గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ సార్. నమస్తే. నమస్కారం.